మీకే ఎక్కువ తెలుసు కనుక ఈ కార్యక్రమం ఈ అమరణ నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఇవాళ రాష్ట్రంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఏదైతే ఆర్టీసీ కార్మికులు కలలు కన్నారో ఆ కలలు నిజం కావాలని ఇవాళ అమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ అమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి బలమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బహుజన వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గారు సుద్దాల సురేష్ గారు ఎన్నో సంవత్సరాల నుండి విరోచిత పోరాటం ద్వారా ఈ కార్మిక సమస్యలు పరిష్కారం కావాలని ఆనాడే ఇందిరా పార్కులో దీక్ష చేసినటువంటి క్యాపబుల్ లీడర్, క్రెడిబుల్ లీడర్। ఇవాళ యూనియన్లు లేవన్నప్పుడు, యూనియన్లు ఎక్కడికక్కడ ఎవరికి వారే యమునా తీరం అన్నప్పుడు నేనున్నాను, మీ వెంట నేనున్నాను, నేను నడుస్తాను, మీలో నేను ఉంటాను అని ఆనాడే ఇందిరా పార్కులో కూడా దీక్ష చేసినటువంటి ఏకైక నాయకుడు మన సుద్దాల సురేష్ గారు। ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు గౌరవ ఎమ్మెల్సీ మల్లన్న గారి నాయకత్వంలో బహుజన వర్కర్ యూనియన్ అనుబంధంగా పనిచేస్తున్న తరుణంలో ఇవాళ విలీనం ఎందుకు కాదో, విలీనం అయ్యేంత వరకు మీ వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉంటాడు అని హామీ ఇవ్వడం జరిగింది। ఈరోజు ఆర్టీసీ బహుజన వర్కర్ యూనియన్ చైర్మన్గా నిరాహార దీక్ష చేస్తూ 97 డిపోల్లో బహుజన వర్కర్ యూనియన్ క్యాడర్నంతా కదిలించి దానితో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షులు రేపు పిలుపునివ్వబోతా ఉన్నాడు। ఎవరైతే విలీనానికి అడ్డుంటారో, ఎవరైతే విలీనాన్ని వద్దనే వాళ్ళు ఒక పక్క, విలీనం కావాలనే వాళ్ళు ఒక పక్క మనం నిలబడాల్సిన అవసరం ఆసన్నమైందనేది కూడా ఇవాళ యావత్ ఆర్టీసీ కార్మికులకు వివరిస్తా ఉన్నా। దాంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓన్లీ ఇన్సూరెన్స్ కార్మికులే కాదు, పదవి విరమణ పొందిన కార్మికులు కూడా మన గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ వెన్నంటి ఉండడానికి వారు సంసిద్ధంగా ఉన్నాడు। వారి సమస్యలు కూడా పరిష్కరించడానికి మల్లన్న కంకణం కట్టుకొని ముందు వరుసలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు। ఇది తాడో పేడో తెలిసిన తర్వాత ఈ అమరణ నిరాహార దీక్ష ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం। సిహెచ్ సంపద ముదిరాజు సచ్చుడు, విలీనం తెచ్చుడు అనే నినాదాన్ని ఎత్తుకున్నది బహుజన వర్కర్ యూనియన్। ఇలా ప్రశాంత వాతావరణంలో శాంతియుత పోరాటాల ద్వారా శాంతియుతంగా మన సమస్యలు పరిష్కరించుకుందాం। మిత్రులారా, ఆవేశానికి ఎవరు లోను కావద్దు, ఆవేశానికి ఎవరు గురి కావద్దు, ఆవేశానికి ఎవరు ఏది ఆత్మ బలిదానాలు వద్దు। ఆత్మ విమర్శ పోరాటం చేయాలా, ఆత్మ గౌరవ పోరాటం చేయాలి, బతికుండి పోరాటం చేయాలి, చచ్చిపోయి బొందల గడ్డలుండి పోరాటం కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేయాలి, అది శాంతియుతంగా ఉండాలి। అది బహుజన వర్కర్ యూనియన్ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విలీనాన్ని తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తీసుకుంటాడని భరోసానివ్వడం జరిగింది। అంతేకాక మిత్రులారా, ఇవాళ రాష్ట్ర కమిటీ బహుజన వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర చైర్మన్గా నా వెన్నంటి ఉండి అధ్యక్షులు ఉదయం నుండి ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శి గారు, క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ రాజయ్య నాయక్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ గారు, అలాగే నా మిత్రుడు సహచర మిత్రుడు మా నరేందర్ గారు, వారి పర్యవేక్షణలో ఈరోజు నా స్వగృహంలో ఈరోజు వాళ్ళు పూలమాలను నా మెడలో వేసి ఇది బంగారు మాలగా తిరిగి రావాలే తప్ప ఇది బద్మాష్ మాలగా ఉండొద్దని వారు మాకు భరోసానివ్వడం జరిగింది। అందుకు మా ప్రధాన కార్యదర్శి, మా పెద్దన్న, బహుజన ముద్దుబిడ్డ, విరోచిత పోరాట యోధుడు, స్టీరింగ్ గల్లీలైనా తిప్పుతాడు, ఢిల్లీలైనా తిప్పుతాడు, విలీనం ఎట్లా రాదో అని కూడా మనలందరినీ ఏకం చేయడానికి ముందుకు కదులుతున్నటువంటి మా సుద్దాల సురేష్ అన్న నాయకత్వంలో ఆర్టీసీ కార్మికుల బతుకులను వెలుగులు నింపే విధంగా మేము ముందుకు తీసుకుపోతాం తప్ప వేరేది కాదు అనేది కూడా ఇవాళ యావత్ ఆర్టీసీ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది। గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యుడు ఇన్ఛార్జ్ నా మిత్రుడు, నా పెద్దన్న, మా కుటుంబానికి కూడా సహచర మిత్రుడు, మా శ్రేయాభిలాషి, వారు కూడా నాతో పాటు నీ ప్రాణమే కాదు, నీ ప్రాణానికి నేను ప్రాణమైతా, నీ వెంట ఉంటా, నేను కూడా ఈ దీక్షలో పాల్గొంటా, ఎట్లా విలీనం కాదో చూస్తా అని కూడా మా బహుజన వర్కర్ యూనియన్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న మా కుమారన్న గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ మనకి సంఘీభావం తెలపడానికి విచ్చేసిన తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు
హనుమంతు ముదిరాజు గారు, అలాగే స్వాములయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే రాష్ట్ర కమిటీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీకి మా బహుజన వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన సంఘీభావం తెలిపిన వారికి మనస్ఫూర్తిగా మా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే విశ్రాంతి ఉద్యోగులు వచ్చి సంఘీభావం తెలిపినరు. మీరు ఒంటరి కాదు, ఇన్ సర్వీస్ అంటే ఒంటరి కాదు, మేము ప్రశాంతంగా ఉన్నాం, విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా ఉన్నాం, మీ వెంట నడుస్తామని విచ్చేసిన నా పెద్దన్న, నా గురువర్యులు మా గోపాలన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బహుజన వర్కర్ ఒంటరి కాదు, బహుజన వర్కర్ సింగిల్ కాదు, బహుజన వర్కర్ అందరికీ బంధువు యూనియన్, ఇది బాంధవుడి యూనియన్. మా వెంట మాకు నాయకత్వం వహిస్తున్నది గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, మాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా గౌరవ ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు అన్ని కులంకుశంగా మాట్లాడుకొని మన సమస్యలను పరిష్కరించుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని పిలుపునివ్వడం శుభపరిణామం. మాకు భరోసానిస్తున్న మా పెద్దన్న సుద్దాల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వివిధ డిపోల నుంచి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. సెల్ ఫోన్ సమాచారం ద్వారా మిగతా పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాష్ట్ర వ్యాప్తంలో రాష్ట్ర నాయకత్వం పనిచేస్తున్న రాష్ట్ర క్యాడర్ అంతా సంఘీభావం తెలపడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక డ్రైవర్గా, బహుజన వర్కర్ యూనియన్ నాయకునిగా స్వగృహంలో కూర్చొని అమర నిరాహార తీసుకొచ్చేచుడు ఇది తొలి. ఇది మరీ రాదిగో, ఇది ఈ తొలిగానే ఉండాలి తప్ప మళ్ళీ మిగిలొద్దు అనేది కూడా మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిహెచ్ సంపద ముదిరాజు సచ్చుడు వీలీనం తెచ్చుడు అనే వాదంతోనే ముందుకు పోతున్నాం తప్ప మరెవరు అధైర్యపడొద్దు. ఈ పోరాటం ఇంతటితోని కాదు, ఈ పోరాటం ఆరంభం మాత్రమే, ఈ పోరాటం ప్రారంభం మాత్రమే, నిరంతరంగా ముందుకు పోతుంది. ఇవాళ భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి వర్యులు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారంటే అమితమైనటువంటి అభిమానం మాకు. వారి మీద ఇవాళ మాకు అభిమానం ఉన్నది. ఎందుకు ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ పౌరుడు కనుక మీరు, మా కుటుంబాలకు పెద్దన్న కనుక ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యను వెంటనే పరిష్కరించి ఆర్టీసీ కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత మీకు ఉందంటూ ఈ రేపు జరగబోయే విలీన ప్రక్రియ పూర్తయినాక విలీనం అంకితం శంకర్ గౌడలకు అంకితం చేయాల్సిందిగా మీ అందరి పక్షాన హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఆర్టీసీ, జై ఆర్టీసీ, జై ఆర్టీసీ. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీని గవర్నమెంట్ లో వెంటనే, ఆర్టీసీని గవర్నమెంట్ లో వెంటనే, ఆర్టీసీని గవర్నమెంట్ లో వెంటనే, ఆర్టీసీని గవర్నమెంట్ లో వెంటనే, ఆర్టీసీని గవర్నమెంట్ లో వెంటనే. బహుజన వర్కర్ యూనియన్ నాయకత్వం, బహుజన వర్కర్ యూనియన్ నాయకత్వం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాకంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలుసు కనుక ఈ కార్యక్రమం, ఈ అమరణ నిరాహార దీక్ష చేయడానికి గల కారణం, ఇవాళ రాష్ట్రంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఏదైతే ఆర్టీసీ కార్మికులు కలలు కన్నారో ఆ కలలు నిజం కావాలని, ఆ కలలు నిజం కావాలని ఇవాళ అమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి బలమైనటువంటి కారణం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బహుజన వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గారు సుద్దాల సురేష్ గారు ఎన్నో సంవత్సరాల నుండి విరోచిత పోరాటం ద్వారా ఈ కార్మిక సమస్యలు పరిష్కారం కావాలని ఆనాడే ఇందిరా పార్కులో దీక్ష చేసినటువంటి క్యాపబుల్ లీడర్, క్రెడిబుల్ లీడర్. ఇవాళ యూనియన్లు లేవన్నప్పుడు, యూనియన్లు ఎక్కడికక్కడ ఎవరికి వారే ఎవరా తీరమన్నప్పుడు నేనున్నాను మీ వెంట, నేనున్నాను, నేను నడుస్తాను, మీలో నేను ఉంటాను అని ఆనాడే ఇందిరా పార్కులో కూడా దీక్ష చేసినటువంటి ఏకైక నాయకుడు మన సుద్దాల సురేష్ గారు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు గౌరవ ఎమ్మెల్సీ మల్లన్న గారి నాయకత్వంలో బహుజన వర్కర్ యూనియన్ అనుబంధంగా పనిచేస్తున్న తరుణంలో ఇవాళ విలీనం ఎందుకు కాదో, విలీనం అయ్యేంత వరకు మీ వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉంటాడు అని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ బహుజన వర్కర్ యూనియన్ చైర్మన్గా నిరాహార దీక్ష చేస్తూ 97 డిపోల్లో బహుజన వర్కర్ యూనియన్ క్యాడర్నంతా కదిలించి
దానితో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షులు రేపు పిలుపునివ్వబోతా ఉన్నాడు. ఎవరైతే విలీనానికి అడ్డుంటారో, ఎవరైతే విలీనాన్ని వద్దంటారో, వద్దనే వాళ్ళు ఒక పక్క, విలీనం కావాలనే వాళ్ళు ఒక పక్క మనం నిలబడాల్సిన అవసరం ఆసన్నమైందనేది కూడా ఇవాళ యావత్ ఆర్టీసీ కార్మికులకు వివరిస్తా ఉన్నా. దాంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓన్లీ ఇన్సూరెన్స్ కార్మికులే కాదు, పదవి విరమణ పొందిన కార్మికులు కూడా మన గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ వెన్నంటి ఉండడానికి వారు సంసిద్ధంగా ఉన్నాడు. వారి సమస్యలు కూడా పరిష్కరించడానికి మల్లన్న కంకణం కట్టుకొని ముందు వరుసలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది తాడో పేడో తెలిసిన తర్వాత ఈ అమరనాథ్ నిరాహార దీక్ష ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం. సిహెచ్ సంపద ముదిరాజు సచ్చుడో విలీనం తెచ్చుడు అనే నినాదాన్ని ఎత్తుకున్నది బహుజన వర్కర్ యూనియన్. ఇలా ప్రశాంత వాతావరణంలో శాంతియుత పోరాటాల ద్వారా శాంతియుతంగా మన సమస్యలు పరిష్కరించుకుందాం. మిత్రులారా, ఆవేశానికి ఎవరు లోను కావద్దు, ఆవేశానికి ఎవరు గురి కావద్దు, ఆవేశానికి ఎవరు ఏది ఆత్మ బలిదానాలు వద్దు. ఆత్మ విమర్శ పోరాటం చేయాలా, ఆత్మ గౌరవ పోరాటం చేయాలి, బతికుండి పోరాటం చేయాలి. చచ్చిపోయి బొందల గడ్డలుండి పోరాటం కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేయాలి. అది శాంతియుతంగా ఉండాలి. అది బహుజన వర్కర్ యూనియన్ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విలీనాన్ని తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తీసుకుంటాడని భరోసానివ్వడం జరిగింది. అంతేకాక మిత్రులారా, ఇవాళ రాష్ట్ర కమిటీ, బహుజన వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర చైర్మన్గా నా వెన్నంటి ఉండి అధ్యక్షులు ఉదయం నుండి ఇప్పటి వరకు, ప్రధాన కార్యదర్శి